ఈ రోజున నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి కొత్త భాగంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ వేయడం జరిగింది. మరియు రేపు నుంచి 25వ తేదీ నుంచి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు లేటుగా కొంతవరకు వల్ల ఇబ్బంది వల్ల లేట్ అయింది. లేదంటే నిన్ననే ఇవ్వాల్సింది. ఈరోజు చేస్తున్నాం. మళ్ళీ రేపు ర్యాలీతో మా ఇండియా కూటమి వాళ్ళు ప్లస్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో ర్యాలీ వచ్చి రేపు బీఫాము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా జయప్రదం చేయాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ, ప్రతి సిపిఐ, సిపిఎం కార్యకర్తల నాయకులందరికీ పాల్గొనాలని, జయప్రదం చేయాలని, తోటి కాంగ్రెస్ ఉండే అభిమానులు ఎవరైనా ఉన్నా అందరూ పాల్గొనాలని, మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు అందరూ బీసీ వర్గం చెందిన వారైతేమి, ఎస్సీ వర్గం చెందిన వారైతేమి, ఎస్టీ వర్గం చెందిన వారైతేమి, మైనారిటీ వర్గం చెందిన వారైతేమి అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాలని కోరుతున్నాము. మరి మీరు నా పేరు రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఇంకేమన్నా ఏం లేదు. ఆదోని ప్రజలకు మంచి అవకాశం 2024లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోకల్లో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఒక బీసీ వర్గం చెందిన రమేష్ యాదవ్ వ్యక్తి అన్ని రకాలుగా సోషల్ వర్క్ చేసుకుంటా, ఎంతో న్యాయం చేసుకుంటా, సేవ చేసుకునే వ్యక్తి నేను. అటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ నాకు టికెట్ ఇచ్చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మళ్ళీ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీద ఆశీర్వాదము ఇచ్చి నాకు ఓటు వేసి గెలిపిస్తారని సిపిఐ, సిపిఎం పొత్తు భాగంగా ప్రతి ఒక్క కార్యకర్తలందరూ మాకు ఖచ్చితంగా కష్టపడి మాకు ప్రజల నుంచి ఓట్లు వేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ ఈ రోజు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాను. 24 గంటలు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నేను. దయచేసి ఆలోచించి మాకు ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ లోకల్లో పుట్టి ఇదే విధంగా ప్రజలు సేవ చేయడానికి నాకు ఒక అవకాశం కల్పించాలని ప్రజలను కోరుతున్నాను. అక్క చెల్లెములైతేమి, అన్నదమ్ములైతేమి, అవ్వాతాతలకైతేమి, ఇంకా ప్రతి పేరున ప్రతి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఇన్నేళ్ళు అధికార పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి కానీ వాళ్ళు ఇన్నేళ్ళు ఇచ్చినారు. మాకు బీసీలకి మాకు ఇవ్వాలని కోరుతున్నాము. మరియు నాన్ లోకల్ అయినా ఎక్కువ చిత్తూరు ఆయన బీజేపీ తరఫున నిలబడినాడు. ఆయనకి ఇస్తే రేపు పొద్దున పార్టీ నుంచి ఆయన పార్టీ అధికారం అయిపోతే ఆయనకు కలవాలన్నా ఏమన్నా హైదరాబాద్లోనే పోయి కలచాల్సి ఉంటుంది, లేదంటే చిత్తూరు పోయి కలచాల్సి ఉంటుంది. ఇక్కడే మా లోకల్, ఇక్కడే మా అన్నదమ్ములు మేమంతా, మా ఫ్యామిలీ అంతా టోటల్ ఇక్కడే ఉన్నాము. మా బంధువర్గం ఇక్కడే ఆదరణలో ఉంది. బలమైన వర్గంతో మేము ఈ పార్టీకి కష్టపడి ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి పనిచేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా రమేష్ యాదవ్. ఈరోజు మన ఇండియా కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రమేష్ యాదవ్ గారు ఒక సెట్ నామినేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఆదోని తాలూకులో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి, కాంగ్రెస్ అభిమానులు అయితేనేమి, కర్షకులు, కార్మికులు, రైతులు, ప్రతి ఒక్క విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏమి చెప్పింది అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకు 13వ తారీఖు జరిగినటువంటి పోలింగ్ రోజు తప్పకుండా మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి. మీలో ఉంటాం మేము, ప్రజల్లో ఉండేవాళ్ళము, ప్రజలకు సాయం చేసేవాళ్ళము. హస్తం గుర్తుకే మీ ఓటు వేయించి గెలిపించి చూడండి. 24 గంటలు మేము ఇంట్లో కూర్చునే వాళ్ళు కాదు, ప్రజల్లో ఉంటాము. ప్రజల కష్ట సుఖాలు తెలుసు మాకు. ప్రజల కష్ట సుఖాలు తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి చేయి గుర్తుకే మీరు ఓట్లేసి గెలిపించవలసిందిగా మరొకరు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన భారతదేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఒకటి అయిన తర్వాత రైతుకు 2 లక్షల రుణమాఫీ, ప్రతి నెల వైట్ కార్డు ఉన్న వాళ్ళకి 5,000, తర్వాత ఈ గృహలక్ష్మి కింద నెలకు 8,500 అంటే ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు, హౌసింగ్ స్కీమ్ కింద 5 లక్షల రూపాయలు,
ప్లేస్ లేని వాళ్ళకు ఒక 3 సెంట్లు ఇచ్చి వాళ్ళకు 5 లక్షల రూపాయలు రుణం ఇచ్చి ఇల్లు కట్టడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామ స్థాయి నుంచి వలస పోకుండా ప్రతిరోజు వాళ్ళకు 400 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులు వాళ్ళు పెట్టుబడిన పంటకు దాదాపు 50% ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆలోచన చేయండి. ఈ 9 స్కీములు ఉన్నాయి. అన్ని స్కీముల్లో మీరు ఆలోచించేసి 500 రూపాయల గ్యాస్ కూడా తప్పకుండా ఇస్తారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీరు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు నాయకత్వం చూశారు. ఆయన ముఖ్యమంత్రి ఏం చేసినాడో మీకు అంతా తెలుసు. ఆ రోజు పాదయాత్రలో ప్రత్యేక హోదా చేస్తానన్నారు. 5 సంవత్సరాలు మోదీ గారి కాళ్ళ కింద కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు. 2019 నుంచి 24 వరకు జగన్ గారు ప్రత్యేక హోదా తెస్తానని పాదయాత్రలు చెప్తే ప్రత్యేక హోదా క్వశ్చన్ లేకుండా వాళ్ళకి ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఈ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినారంటే తప్పకుండా వాళ్ళు మోదీ గారికి కాళ్ళ కింద తొత్తవుతారు. మనకు ప్రత్యేక హోదా రాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పకుండా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆయన ప్రధానమంత్రి అయిన మరుక్షణమే తప్పకుండా మనకు ప్రత్యేక హోదా సిగ్నేచర్ చేస్తారని చెప్పి ఆ రోజే పాదయాత్రలో చెప్పడం జరిగింది. మనము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు తెలుసు 60 సంవత్సరాలు పరిపాలన చేసి కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు మీరు చూస్తున్నారు. ఈ రోజు ఈ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు దేశం నాశనమైపోయింది. ఈ రోజు హిందూ ముస్లిం గలాట్లు పెట్టు మతతత్వ పార్టీ అయిపోయింది బీజేపీ. ఈ రోజు దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు ఉంటాడు, కానీ శ్రీరాముడు, ఆంజనేయుడు అని కాదు. మేము కూడా హిందువులే. మనకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా ఒకటే భారతదేశంలో. ఒకటే నేను చెప్తున్నా. ఈ రోజు కేంద్రంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక చేయి గుర్తు ఓట్లేసి గెలిపించి మన సర్వీస్ మీరు తీసుకోండి అని చెప్పి సభాముఖంగా మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఆధునిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మార్కెట్ యార్డ్ చైర్మన్. చెప్పినా కదా. అభ్యర్థి రమేష్ యాదవ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారంలో ముందుంది. ఈ మధ్యన జరిగిన 102 లోక్సభ ఎన్నికల్లో కూడా ఈరోజు ఇండియా కూటమి ముందుందని ఈరోజు సర్వేలు చెప్తున్నాయి. అట్లాగే ఈరోజు ఆదోండ్లో కూడా ప్రత్యేకంగా మరి ఈరోజు బీజేపీ పార్టీని ఓడించాలా, అట్లాగే ఈరోజు వైసీపీ పార్టీని కూడా ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకోసమంటే ఈరోజు ఈ దేశాన్ని సర్వనాశనం చేసినాడు నరేంద్ర మోడీ. దాదాపు 14 మంది ప్రధానమంత్రుల్లో ఉన్నప్పుడు కేవలం 60 లక్షల కోట్ల అప్పు ఉంటే, ఈయన ప్రధానమంత్రి 10 ఏళ్ళ తర్వాత దాదాపు 160 లక్షల కోట్లకు అప్పు పెంచినాడు. కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టినాడు ఆయన? ఎక్కడ కూడా ప్రాజెక్టు కట్టలే. ఎక్కడైనా పరిశ్రమ నిర్మించినాడా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. నల్లధనం బయటకు తీసుకొని వస్తానన్నాడు. ఉత్తుత్త హామీలు ఇస్తున్నాడు తప్ప నరేంద్ర మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు ఓట్లు రాల్చుకొని ఆ రకంగా అధికారం కొనసాగిస్తున్నాడు తప్ప ఈరోజు ఈ దేశం పూర్తిగా వెనకబడింది. ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థ అంటే అది ఏదో బయట నుంచి వచ్చిన పెట్టుబడుల మూలంగా ఆర్థిక వ్యవస్థ 5వ ఆర్థిక వ్యవస్థకు తయారైంది తప్ప ఈరోజు తలసరి ఆదాయంలో అన్ని దేశాల కంటే అధ్వానంగా మనం ఉన్నాం. ఆకలి సూచికలో చాలా అధ్వానంగా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మరి ముందుకు తీసుకొని పోయే పరిస్థితి ఉండదు. రాబోయే కాలంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నాడు నరేంద్ర మోడీ. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడు చూడలేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. కాబట్టి ఇట్లాంటి నరేంద్ర మోడీని, బీజేపీ పార్టీని ఖచ్చితంగా మనం ఓడించాలా. ఈ ఆదోండ్లో పోటీ చేసిన బీజేపీ పార్టీని ఖచ్చితంగా మనం ఓడించాలా. ఆ రకంగా ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి రమేష్ యాదవ్ని మనం గెలిపించుకోవడం ద్వారా మాత్రమే ఈ రోజు ఈ ఆదోని ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఎందుకోసం అంటే ముఖ్యంగా మీకు అందరూ కూడా తెలియజేయాలా, గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంగా మన హొస్పేట్ డ్యామ్ అవతల అప్పర్ భద్ర డ్యామ్కి ఆ కర్ణాటకలో లబ్ధి పొందడానికి 5,000 కోట్లు కేటాయించి మన రాయలసీమకి, మన ఆదోనికి పూర్తి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. మరి ఇట్లాంటి నరేంద్ర మోడీ అభ్యర్థి పార్థసారథిని కనుక గెలిపిస్తే మన ఆదోని అభివృద్ధి అయ్యేది ఉండదు, శ్మశానంగా మారుతుంది, ఇంకా వెనకబడిపోతుంది తప్ప వాళ్ళు ఏదో మాటలు చెప్తున్నారు 400 కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలే, ఈ రాయలసీమ ప్రాంతం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలే. మరి ఈ పార్థసారథిని అడగమానండి, ఈ కూటమి అభ్యర్థులను అడగమానండి, ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? ప్రత్యేక ప్యాకేజీ రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినారా? ఈ 10 ఏళ్ళు ఏమైనా చేసినారా? ఏం చేయలే. ఇంక ఇప్పుడే చేయకోకుండా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? గెలిచిన తర్వాత ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. అందుకోసమే ఈరోజు వైసీపీకి వేసినా, ఈరోజు ఇక్కడ టీడీపీకి వేసినా,
లేదా బీజేపీకి వేసినా అవన్నీ కూడా బీజేపీ ఖాతాలో పోతాయి. అందుకోసమే ఈ రోజు నికరంగా నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఇండియా కూటమి మాత్రమే. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం అన్ని పార్టీలు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అందుకోసమే మన రమేష్ యాదవ్ గారి హస్తం గుర్తుగా ఇక్కడ ఓటేసి ఖచ్చితంగా గెలిపించడం ద్వారా మాత్రం ఇది ఆదోని అభివృద్ధి అవుతుంది. దౌర్జన్యాలకు ఫుల్ స్టాప్ అవుతాయి. లేదంటే రాబోయే కాలంలో దౌర్జన్యాలు పెరుగుతాయి. అట్లాగే ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా ఈ గ్రామాల్లో, టౌన్ లో లేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఈ రోజు మరి ఈ 10 ఏళ్ళలో నరేంద్ర మోడీ పాలనలో ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేసినాడు, మంచినీటి సమస్య పరిష్కారం చేయలే. చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తుతో 5 ఏళ్ళు పరిపాలన చేసినారు మన రాష్ట్రంలో, వాళ్ళు కూడా ఏం పరిష్కారం చేయలే. అందుకని ఈ రెండు పార్టీలు ఒకటే. అందుకోసం ఈ రెండు పార్టీలు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ గారిని హస్తం గుర్తుకే ఓటేయాలని మేము కమ్యూనిస్టులుగా, సిపిఎం, సిపిగా కోరుతున్నాం. కాబట్టి ప్రజలు దయచేసి ఆలోచన చేసి ఓటేయాలా, హస్తం గుర్తుకు ఓటేసి ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా. మన రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా, అట్లాగే మన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజు, అట్లాగే విభజన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా. కనీసం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఆ రకంగా ప్రజలు ఆలోచన చేయండి. డబ్బులుగా మీరందరూ కూడా లోబడొద్దండి. వాళ్ళ డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టడము, అట్లాగే తిరిగి సంపాదించడం ద్వారా ఈరోజు వ్యాపారం అయిపోయింది రాజకీయము. ఇట్లాంటి వ్యాపారమయమైనటువంటి రాజకీయాలకి అడ్డుకట్ట పలకాలంటే ఖచ్చితంగా వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆదోని ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నాము. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ.